చాప్టర్ 2 ద కిడ్ ఫ్రమ్ ద ఫ్యూచర్. హైదరాబాద్ కాలనీ, జూన్ 1990. రిషి అక్కడ ఫ్రీజ్ అయిపోయాడు, చేతిలో న్యూస్ పేపర్ పట్టుకొని. ఇది నిజం కాదు అన్నాడు తక్కువ గొంతుతో. అతని చుట్టూ ఉన్న ఎన్వైర్మెంట్ ఒక పాత సినిమా సెట్లా అనిపించింది. మళ్ళీ నడవడం మొదల్పెట్టాడు. పాదాలు లేని పిల్లలు పరిగెట్టుతూ, స్ట్రీట్ డాగ్సు విశ్రాంతి తీసుకుంటూ, షాప్ కీపర్సు ప్రైసెస్ ఎక్కువగా చెప్తూ ఉండడం చూశాడు. క్యూఆర్ కోడ్సు లేదా యూపీఐ సైన్సు లేవు. క్రికెట్ ఆడుతున్న ఒక గ్రూప్ పిల్లలు అతనిని గమనించారు. ఏయ్, ఎవడ్రా కొత్తోడి అన్నాడు ఒక పిల్లవాడు. చిన్న అనే కాన్ఫిడెంట్ పిల్లవాడు అతని దగ్గరికి వెళ్లాడు. పేరు చెప్పురా, నీ డ్రెస్ మామూలుగా లేదు అన్నాడు. రిషి హెజిటేట్ చేశాడు. అతని డ్రైఫిట్ టీషర్ట్తో నియాన్ స్నీకర్సు 90s లుక్కి తగ్గట్టు లేవు. నా పేరు రిషి అన్నాడు ఆక్వర్డ్గా. ఏరా, ఎక్కడ్నుంచి వచ్చావు? లాంగ్ స్టోరీ అన్నాడు రిషి. జస్ట్ మూవ్ చేశాను ఇక్కడికి. ఎక్కువ క్వశ్చన్స్ అడగకుండా ఉండడానికి అతను క్రికెట్ గేమ్లో జాయిన్ అయ్యాడు. మొదట్లో అతను క్లమ్జీగా ఉన్నాడు. ఇంట్లో వీఆర్ క్రికెట్ లాగా లేదు. కాని స్లోగా అతను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. సూర్యుడు అస్తమించటం మొదలుపెట్టగానే చిన్న అతనిని ఇంటికి పిలిచాడు. నా తల్లి అన్నం పెడుతుంది, నువ్వు కూడా తిను అన్నాడు. రిషి నవ్వాడు. కొన్ని గంటలే అయ్యింది, కాని ఈ వరల్డ్లో స్మార్ట్ఫోన్స్ లేని మరియు ఏఐ లేని ఈ ప్రాంతం అతనికి వేటివేడిగా అనిపించింది. అతడు ఫ్లోర్ మీద కూర్చొని గీతో మామిడి పచ్చడితో సింపుల్గా హాట్ రైస్ తింటూ అతనికి తను తాను మనసులో అనుకున్నాడు. ఇంటర్నెట్ ముందు జీవితం ఇలాగే ఉండేదా? చాప్టర్ 3 ద మిస్టీరియస్ రేడియో సిగ్నల్ లో కొనసాగుతుంది. చిన్ని మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చెయ్యండి, మీకు నవ్వొస్తే షేర్ చెయ్యండి. మరిన్ని చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి.